ఎప్పటికరా మీకు అర్థమవుతాయి బత్తాయిలు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొగడం? ఎవడాడు? హూ ఈజ్ హి? ఆఫ్టర్ ఆల్ దట్ ఇడియట్ హ్యాస్ గాట్ 71 ఓట్స్. ప్రతిపక్ష నాయకుడా ఎవడతను? పైగా అతను ఏదో కాబోయే ఏంటది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అతను మాట్లాడాడు. నాకు అర్థం కాంది, అతను చీఫ్ మినిస్టర్ని ఎందుకు మాట్లాడలేదు అనేది నాకు అర్థం కాల. అంటే ఎవరితో అతను పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? అంటే మెయిన్ పార్టీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, మరి ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? డిప్యూటీ సీఎంకి ఎందుకు తనను తాను రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాడో తెలియదు. ఏదో తనకు తాను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా నన్ను నాలుక కోస్తాను, ఇంకొకసారి దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే ఇంకొకసారి ఏంట్రా, నేను ప్రతిరోజు మాట్లాడుతాను దాని గురించి, మళ్ళీ మాట్లాడతాను. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఉంది. దాని గురించి మాట్లాడితే అది నాలుగు కోసేస్తానంటున్నాడు. ఇట్స్ ఏ క్రైమ్. ఇలాగా చంపుతానని బెదిరించడం, సమాధి కడతానని బెదిరించటం, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ యాక్టివిటీస్. మరి అంత బరి తెగించి మరి ఆడికి చెప్పా, నిన్న సోషల్ మీడియాలో కూడా పెట్టాను, నిచ్చినేసుకోవాలరా నువ్వు నా నాలుగు కోయాలంటే పుట్టినవాడుగా అని. అసహ్యంగా ఉంటుంది నేను అలా మాట్లాడాలంటే. కానీ పరిధి దాటి ప్రవర్తించేలాగా ఇలాగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఆ భాష తప్పు. నాలుగు కోసి ఏం చేసుకుంటాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తా. మనం చాలా సినిమాల్లో చూసాం. ఏంటి, చాలా సినిమాల్లో, ఎస్పెషల్లీ క్రైమ్ సినిమాల్లో విలన్ గాడు ఆ హీరోని భయపెట్టాలి అంటే ఆ హీరోకి బాగా కావాల్సిన వాళ్ళని ఎవరినన్నా, వాళ్ళ తమ్ముడిదో అన్నయ్యదో ఎవరిదో చెల్లెలు భర్తదో ఏదో ఆ టైప్ హీరోకి క్లోజ్ క్యారెక్టర్కి ఏదో ఏలో కాలో ఏదో తీసేసి పార్సల్ చేసి పంపితే హీరో భయపడిపోతాడని చెప్పి వెళ్ళను అనుకుంటాడు. ఇక్కడ సరే నన్ను జీరో అనుకున్నాడేమో, మరి నా నాలుగు కోసి పవన్ కళ్యాణ్ గారికి పంపించేస్తే పవన్ కళ్యాణ్ గారు భయపడిపోయి ఆయన కూడా ఈ సనాతనవాదం నుంచి హిందుత్వం నుంచి భయపడి తెగిన నా నాలుక చూసి ఆయన భయపడి శ్రావణ్ కుమార్ గారు నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతారని చెప్పి మరి లిల్లీ అనుకుంటున్నాడా అనేది నాకైతే అర్థం కాల. సో మరి ఇక్కడ ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఎస్, ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ యాక్టివిటీ. పొద్దున్న నన్ను అడిగారు, ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, మీరేమైనా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, వీడి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే అతను ఒక హత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడాడు, సమాధి కడతానన్నాడు, నాలుగు కోసి వేరే వాళ్ళకి పార్సిల్ చేస్తానన్నాడు. మరి ఈ రకంగా వ్యక్తిగతంగా హింసించే విధంగా, ఇప్పుడు ఏదో నాకు ఏదో పందిలో ఉన్నామన్నాడు, ఏదో ఉన్నామంటే అది ఓకే, అది పరువు నష్టం. సో పరువు నష్టం కేసు వేసుకుంటాం. పరువే లేనివాడి మీద అడగ అసలు పరువే లేదు, ఎంతగానే వేస్తాం, ఏమని వేస్తాం. సో ఈ కేసులన్నీ వేస్ట్. కానీ ఇక్కడ మాట్లాడింది ఫిజికల్గా
మాట్లాడాడు. సో ఫిజికల్గా మాట్లాడినప్పుడు కేసు పెడతావా అని నన్ను అడిగితే ఆలోచించాను నేను కూడా. కానీ సంయమనం, కాస్త సంయమనం. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు మీకు గుర్తుందా? నేను హోమ్ మినిస్టర్ అయితే అంటే నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ లేడు.